ప్రపంచ దేశాల్లో అత్యధిక దేశాలతో సరిహద్దు గొడవలున్న దేశం చైనా. చుట్టుపక్కల కంట్రీస్ తో కావాలని కయ్యానికి కాలు దువ్వడం డ్రాగన్ పాలసీ. అయినా చైనాపై యుద్ధం చేయడానికి ఏ దేశము సాహసం చేయదు. అది చైనా బలం. పక్కనే ఉన్న భారతదేశం సరిహద్దులో ఉన్న అన్ని దేశాలకు ఎంతో కొంత సాయం చేస్తుంది. చివరికి పాకిస్తాన్ కు మనోళ్లు చాలా రకాలుగా హెల్ప్ చేశారు. అయినా పాకిస్తాన్ తో పాటు బంగ్లాదేశ్, నేపాల్ వంటి సైన్యం లేని దేశాలు ఇండియాపై ఒంటి కాలు మీద లేచి బెదిరిస్తూ బలుపు చూపిస్తాయి. ఇది భారత్ బలహీనత. ఈ వీక్నెస్ నే ఆసరాగా చేసుకొని ఈశాన్య రాష్ట్రాలను కలిపేసుకుంటామని బంగ్లాదేశ్ ని ఏలుతున్న స్టూడెంట్స్ ముసుగులోని టెర్రరిస్టులు విర్రవేగుతున్నారు. ఒకవైపు పాకిస్తాన్, మరోవైపు బంగ్లాదేశ్ భారత వ్యతిరేకతతో రగిలిపోతున్నాయి. మన దేశం మీద దాడి చేస్తామని, ఇండియా భూభాగాన్ని ఆక్రమించుకుంటామని ఓపెన్ గా వార్నింగ్లు ఇస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆపరేషన్ సింధూర్ 2.0 తప్పదని డిఫెన్స్ ఎనలిస్టుల అభిప్రాయం. అయితే అటు పాకిస్తాన్ గాని, ఇటు బంగ్లాదేశ్ గాని భారత్ పై నేరుగా యుద్ధం చేసే అవకాశం లేదు. వాళ్ళకి అంత బలం కూడా లేదు. కానీ ఉగ్రవాద దాడులతో మారణ హోమం సృష్టించడానికి ప్రయత్నిస్తాయి. ఢిల్లీలో టెర్రరిస్టులుగా మారిన డాక్టర్ల కుట్రను పోలీసులు ముందే పసిగట్టడంతో పెను ప్రమాదం తప్పింది. కానీ ఇలాంటి స్లీపర్ సెల్స్ మన దేశంలో చాలానే ఉండొచ్చు. వీళ్ళు అవకాశం చూసుకొని విరుచుకుపడ్డానికి ఎదురు చూస్తూ ఉంటారు. ఇదే సమయంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ రక్షణ ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి. ఓ దేశంపై దాడి చేస్తే ఇంకొక దేశం సాయం చేసేలా అగ్రిమెంట్ చేసుకోవాలని అనుకుంటున్నాయి. అదే జరిగితే ఆపరేషన్ సింధూర్ 2.0లో టూ ఫ్రంట్ వార్ తప్పకపోవచ్చు. పశ్చిమాన పాకిస్తాన్ తోనూ, తూర్పున బంగ్లాదేశ్ తోనూ ఒకేసారి యుద్ధానికి ఇండియా సిద్ధమవుతుంది. ఇప్పటికే బీహార్, బెంగాల్, మేఘాలయ రాష్ట్రాల్లో కొత్త ఆర్మీ బేస్లు ప్రారంభించారు. సిలిగురి కారిడార్లో సైన్యాన్ని పెంచారు. మన మీద యుద్ధం చేసినా గెలవడం సాధ్యం కాదని పాకిస్తాన్ కి తెలుసు. బంగ్లాదేశ్ కు సైన్యమే లేదు. అయినా మతోన్మాదంతో రగిలిపోతున్న సూసైడల్ సైకోలు ఎంతకైనా తెగించే ప్రమాదం ఉంది. అందుకే భారత ప్రభుత్వం అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరము ఉంది.